ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, గడిచిన కాలమంతా నీ రెక్కల చోట నాకు తాచి కాచి కాపాడవయ్యా. నీకే కోట్లాది వందనములయ్యా. దేవా, ఈ ప్రార్థన ఆలకిస్తున్న సహోదరి లేదా సహోదరుడు తను ఏ స్థితి గుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నాడో మాకు తెలియదయ్యా. దేవా, తన జీవితంలో కొదువులు ఉండొచ్చు, తన జీవితంలో ఎన్నో చెప్పుకోలేని వేదనలు ఉండొచ్చు. కానీ ప్రభువా, ఈ ప్రార్థన ఆలకిస్తుండగానే, ఈ ప్రార్థన ఇంకా అవ్వకుండా, ఈ ప్రార్థన మధ్యలో ఉండగానే తన జీవితంలో ఒక మంచి కార్యం జరిగించయ్యా. దేవా, నీవే జరిగించగలవయ్యా. ఎవ్వరి వలన సాధ్యం కానిది నీ వలన మాత్రమే మా జీవితాల్లో అద్భుత కార్యాలు సాధ్యమయ్యా. తండ్రి, దేని కొరకైతే ఆకలి దప్పులు కొనుచున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధి దయచేయ్యా. దేవా, ఈ ప్రార్థన ఆలకిస్తూ నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం, నా జీవితంలో ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అనే స్థితి గుండా వారు ఉండొచ్చు. కానీ ప్రభువా, నీవు నమ్మకమైన వాడివయ్యా. నీవు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడవయ్యా. తప్పే దేవుడు అయితే కాదు తండ్రి. వారి జీవితంలో వేదన తీసివేయ్యా, బాధను తీసివేయ తండ్రి. నీ సంతోష వస్త్రాన్ని వారికి ధరింపజేయమని, రాత్రికాలపు సమయంలో నీవే కాచి దాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.